హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తే. పబ్లిక్ టాకే కాకుండా అండ్ మూవీ రివ్యూస్ కూడా మేము షేర్ చేసుకుంటున్నాం, మా పర్సనల్ ఒపీనియన్ మూవీ చూసి. సో ఈ వారం వచ్చేసి మనం డెవిల్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీక్ సలార్ మూవీ గురించి రివ్యూ కూడా నేను పెట్టడం జరిగింది, ఒకసారి వాచ్ చేయండి గైస్ ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్. సో ఇప్పుడు మనం డెవిల్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ అన్న ఆల్రెడీ మనకు ఇంతకుముందు మంచి హిట్తో వచ్చాడు, బింబిసార్ అనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్తో వచ్చారు. ఆ తర్వాత మన అమిగోస్తో కొంచెం డిసప్పాయింట్ చేశారు. సో ఇప్పుడు డెవిల్తో మెప్పించారు లేదా అంటే అంటే కళ్యాణ్ రామన్న వరకు అయితే మెప్పించారు ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ డైరెక్షన్ పరంగా కొంచెం రైటింగ్ పరంగా ఎమోషనల్గా ఉండింటే బాగుంది అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా చూడొచ్చా లేదంటే చూడొచ్చు. ఎవరైతే నేతాజీ గారి గురించి ఇంట్రెస్ట్, లైక్ ఎవరైతే ఎన్ఐఏ గురించి కానీ వాళ్ళ గ్రూప్ గురించి కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అంటే ఒక ఎవరికి తెలియని ఒక సీక్రెట్ని అండ్ ఎవరికి తెలియని ఒక పర్సన్ని చెప్పాలనుకున్నారు ఈ సినిమాలో, అది అర్థమైంది నాకు. సో బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఇన్సిడెంట్స్ కూడా డెఫినెట్లీ అనుకోవచ్చు, మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. సో ఆ విధంగా చూసుకుంటే సినిమా ఓకే. బట్ చెప్పాను కదా, ప్రతి ఒక్క యాక్టర్ కూడా వాళ్ళకి తగ్గట్టు బెస్ట్గా ఇచ్చారు. అండ్ అందరికీ కూడా ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రోల్కి ఇంపార్టెన్స్ ఉండేటట్టయితే చూసుకున్నారు, ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. సో టెక్నికల్ పరంగా మనం చూసుకుంటే టెక్నికల్ వచ్చేసి మనకు బీజిఎం ఓకే, డీసెంట్ బీజిఎం ఇచ్చారు. అండ్ కొన్ని చోట్ల ఎక్కడైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవి అయితే డెఫినెట్లీ మాస్ ఆడియన్స్ కానీ జనరల్గా చూసే ఆడియన్స్కి చాలా బాగా అనిపిస్తాయి. అండ్ థ్రిల్లింగ్ కూడా కొన్ని అంటే థ్రిల్లింగ్ క్యారెక్టర్స్ అయితే కొన్ని ఉన్నాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి, చూడండి మూవీ చూడదని చెప్పను. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఒకసారి డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఏ ట్రై. అలా అని చెప్పి తీసేసే సినిమా అయితే కాదు. ఇప్పుడు అమిగోస్ ఎలాగైతే డిసప్పాయింట్ చేస్తుందో అలా అయితే కాదు, యూ కెన్ కమ్. బట్ నేనేమనుకున్నాను అంటే బయట వచ్చేటప్పుడు ఒక ఎమోషన్తో ఒక ఫీల్తో రావాలనేది నా ఇది అనమాట. అదే మిస్ అయింది బేసికల్లీ. ఈవెన్ నాకు సలార్లో కూడా అదే మిస్ అయింది. బట్ ఇక్కడ వచ్చేసి సో ఖచ్చితంగా యూ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ యాక్టర్స్ పరంగా మనం చూసుకుంటే కళ్యాణ్ రామన్ అయితే చాలా బాగా చూపించారు. ఆయన ఏజెంట్గా కూడా బాగా సూట్ అయ్యారు. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అండ్ ఈవెన్ డైలాగ్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి, పర్లేదు. అంటే మూవీ క్యారెక్టర్స్ తగ్గట్టు. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎస్పెషల్లీ బ్రిటిష్ బ్యాక్డ్రాప్ మీద ఆ సెట్లు కానీ ఆర్ట్ వర్క్ కానీ బాగుంది. అండ్ కళ్యాణ్ రామన్ కాకుండా ఇంకా సంయుక్త మీనన్ తన రోల్ తను చేసింది. అండ్ మాలవిక నాయర్ కానీ ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గట్టు వాళ్ళ రోల్ అయితే చేశారు. చాలామంది ఉన్నారు, అజయ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో యాక్టర్స్ పరంగా ఓకే, దే ఆర్ గుడ్. బట్ నాట్ గ్రేట్ అని చెప్పను, ఎందుకంటే అందరికీ మెయిన్ కళ్యాణ్ రామన్నే మెయిన్ ఇక్కడ ఫోకస్గా ఉంటాడు మొత్తం సినిమా అంతా. సో ఆయన్ని ఎలివేషన్స్ అన్నీ ఆయనవే ఉంటాయి. బట్ సినిమా పరంగా అయితే అందరూ బాగా చేశారు. మాలవిక నాయక్ కూడా మంచి చాలా రోల్ ఇచ్చారు దాని తర్వాత, అలా కళ్యాణ్ రామ్ తర్వాత. అండ్ సంయుక్త మీనన్ యాజ్ యూజువల్ అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి అది. అండ్ బీజిఎం వచ్చి డీసెంట్ అనిపించింది, కొన్ని చోట్ల ఇవ్వాల్సిన చోట ఇచ్చినారు. అండ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ నాకు ఆ స్ట్రీట్స్ కానీ బ్రిటిష్ బ్యాక్ డ్రాప్లో తీసుకెళ్లడము ఇదంతా కూడా కొద్దిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి ఇది మనం ఒకసారి ట్రై చేసే మూవీ. అండ్ డెఫినెట్లీ థియేటర్లోనే వాచ్ చేయండి, ఎందుకంటే ఓటీటీలో పెద్దగా అనిపించింది మీకు. సో థియేటర్లో అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. సో కళ్యాణ్ రామన్కి ఆయన లిస్ట్లో మనకు తెలిసిందే కదా, డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తుంటారు, అందులో కూడా ఇది అనుకోవచ్చు. బట్ బింబిసార రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఆల్రెడీ ఆడియన్స్ కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి రాకండి. బట్ డిఫరెంట్ జానర్, బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా ఒక థ్రిల్లర్ లాగా అయితే ఉంటుంది. బట్ బేవచ్చం ఎరగదీసేది అట్లా నేను చెప్పను, బాగుంది. చూసినంతసేపు ఓకే, పోతా అంట సినిమా. బట్ అదే చెప్తున్నా, మీరు ఏదో కోరుకొని ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి. వెళ్ళి సినిమా ఎంటర్టైన్ అయ్యేసి అండ్ ఒక పర్సన్ గురించి తెలుసుకొని అయితే బయటకు వచ్చేయచ్చు అది. సో నేను చెప్పినట్టు కొంచెం ఎమోషనల్గా ఇంకొంచెం కరెక్ట్గా ఎంగేజింగ్గా తీయగలిగితే కొన్ని చోట్ల చాలా బ్లాక్ బస్టర్ హిట్ పడేది నా ఫీలింగ్. సో అది గైస్ ఈ వారం మా డెవిల్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలాగే మన పబ్లిక్ టాక్ కూడా పెట్టాము డెవిల్కి సంబంధించింది. అట్ ద సేమ్ టైం సలార్ సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ రివ్యూ కానీ మన ఛానల్లో షేర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా డెఫినెట్లీ రివ్యూస్ యాజ్ వెల్ as పబ్లిక్ టాక్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ టైం. అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్కి. అదే అనమాట, జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ అనదర్ పబ్లిక్ టాక్ అండ్ మూవీ రివ్యూ. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.